హలో, నా పేరు డాక్టర్ భానుప్రకాష్. నేను కన్సల్టెంట్ మెడికల్ హెమటో ఆంకాలజిస్ట్. ఈరోజు మనం కీమోథెరపీ క్యాన్సర్ పేషెంట్స్కి తీసుకోవాల్సిన ట్రీట్మెంట్ గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. కీమోథెరపీ అనేది అంటే ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ ఎవరైతే క్యాన్సర్ వ్యాధి ఉన్నవాళ్ళు ఇస్తే కనుక మళ్ళీ వచ్చే ఛాన్స్ తగ్గించే అవకాశం ఉంటుంది. సో కీమోథెరపీ అనేది ఏంటంటే చిన్న ఇంజెక్షన్ రూపంలో ఉండొచ్చు, ట్యాబ్లెట్ రూపంలో ఉండొచ్చు. ఎట్లయినా సరే కీమోథెరపీ ఇస్తే కనుక క్యాన్సర్ మళ్ళీ రాకుండా అరికట్టే అవకాశం బెటర్గా ఉంటుంది. కొన్నిసార్లు కీమోథెరపీ ఎట్లా ఉంటుందంటే సర్జరీ చేయక ముందల కీమోథెరపీ ఇస్తారు. కొన్ని వాటిలో సర్జరీ చేసిన తర్వాత కీమోథెరపీ. కొన్ని జబ్బులకి సర్జరీ చేయాల్సిన అవసరం కూడా ఉండదు, ఓన్లీ కీమోథెరపీ ఇస్తే సరిపోతుంది. ఇంకొన్ని కండిషన్స్లో రేడియేషన్ ట్రీట్మెంట్తో పాటు కీమోథెరపీ ఇస్తారు, ఎందుకంటే రేడియేషన్ ఒక ఎఫెక్టివ్నెస్ పెరగటం కోసం. సో ఎలాంటి కండిషన్ అయినా సరే కీమోథెరపీ ఏంటంటే బాడీలో ఎక్కడికి స్ప్రెడ్ అయిన చిన్న క్యాన్సర్ కణాలని అన్ని అరికట్టి మళ్ళీ రాకుండా చూసుకోవటానికి కీమోథెరపీ పనిచేస్తుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఎప్పుడైనా సరే ప్రైమరీ ట్రీట్మెంట్, అడ్జువెంట్ ట్రీట్మెంట్ అని 2 రకాలు ఉంటాయి. ప్రైమరీ ట్రీట్మెంట్ అంటే ఏంటంటే ఏదైతే ట్రీట్మెంట్లో ముఖ్యమైనది దాన్ని ప్రైమరీ ట్రీట్మెంట్ అంటారు. అంటే ఇప్పుడు ఉదాహరణకి బ్రెస్ట్ క్యాన్సర్ తీసుకుంటే, రొమ్ము క్యాన్సర్ తీసుకుంటే కనుక సర్జరీ అనేది ప్రైమరీ ట్రీట్మెంట్. ఆపరేషన్ చేయటం చాలా ఇంపార్టెంట్. ఆపరేషన్ చేస్తే ఉదాహరణకి 50% అంటే 10లో 5 తగ్గిపోతుంది అనుకుంటే కనుక అడ్జువెంట్ ట్రీట్మెంట్స్ వల్ల ఇంకాస్త బెటర్గా కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఇందాక అనుకున్నట్టు ఓన్లీ సర్జరీ చేస్తే 10లో 5 తగ్గితే కీమోథెరపీ ఇవ్వటం వల్ల ఇంకాస్త 2 కానీ 3 కానీ ఎక్స్ట్రాగా నయం చేసే అవకాశం ఉంటుంది. అట్లాగే రేడియేషన్ ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల ఇంకాస్త బెటర్గా క్యూర్ చేసే అవకాశం ఉంటుంది. కీమోథెరపీ యొక్క రిక్వైర్మెంట్ స్టేజ్ బట్టి ఏ క్యాన్సర్ అనే దాన్ని బట్టి డిసైడ్ చేయడం జరుగుతుంది. సో అందరికీ కీమోథెరపీ అవసరం ఉంటుందని చెప్పను, బట్ కీమోథెరపీ ఎవరైతే అవసరం ఉండి తీసుకోవట్లేదో మళ్ళీ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో కీమోథెరపీ క్యాన్సర్ ట్రీట్మెంట్లో ఇంపార్టెంట్ ట్రీట్మెంట్. కీమోథెరపీలో కొత్త మందులు రావటం జరిగింది. కొత్త ట్రయల్స్ వల్ల లేటెస్ట్ మెడిసిన్స్తో కీమోథెరపీ ఇవ్వటం జరుగుతుంది. కీమోథెరపీ యొక్క షెడ్యూల్స్ కూడా మారటం జరిగింది. లేటెస్ట్గా కీమోథెరపీ లాగే టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అని 2 రకాల మెడికేషన్స్ వచ్చినాయి. టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ ఏంటంటే ఒక టార్గెటెడ్ థెరపీ ఏంటంటే ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉన్నాయో వాటిని టార్గెట్ చేసి మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతాం. ఇమ్యూనోథెరపీ ఏంటంటే మనం ట్రీట్మెంట్ ఇవ్వటం వల్ల మన బాడీ యొక్క ఇమ్యూనిటీ క్యాన్సర్ కణాల మీద యాక్ట్ చేసేటట్టు ఇమ్యూనోథెరపీ పనిచేస్తుంది. సో ఇప్పుడున్న క్యాన్సర్ ఒక ట్రీట్మెంట్లో టార్గెటెడ్ థెరపీ, ఇమ్యూనోథెరపీ అనేది లేటెస్ట్ అడ్వాన్సెస్. వీటి వల్ల ఏంటంటే కీమోథెరపీ రొటీన్గా ఇచ్చినప్పుడు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అంటే జుట్టు ఊడిపోవటం, కండరాల నొప్పులు రావటం, ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వామిటింగ్స్ రావటం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ టార్గెటెడ్ థెరపీస్లో చాలా తక్కువ, అసలు ఉండవు కూడా. క్యాన్సర్ వ్యాధులు అన్ని రకాలకి కీమోథెరపీ యొక్క అవసరం ఉండదు. అంటే ఏ క్యాన్సర్ ఉంది, ఏ క్యాన్సర్ ఒక స్టేజ్ ఎట్లా ఉంది, దాన్ని ఆపరేషన్ చేయగలిగామా, పేషెంట్ ఫిట్గా ఉన్నారా, వాళ్ళకి ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ తట్టుకోగలుగుతారా లేదా అనే దాని బేసిస్ మీద కీమోథెరపీ ఇవ్వాలా వద్దా అనేది డిసైడ్ చేస్తాం. సో అందరికీ కీమోథెరపీ అవసరం ఉంటుందని నేను చెప్పను, కానీ ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే మల్టీ మొడాలిటీ ట్రీట్మెంట్ అంటే ఏంటి, కీమోథెరపీ, రేడియోథెరపీ, సర్జరీ అన్నీ కలిపి దానికి అవసరం ఉందా లేదా అని డిసైడ్ చేసి ఆ తర్వాత ట్రీట్మెంట్ ఇవ్వటం చాలా ఇంపార్టెంట్. సో బ్రెస్ట్ క్యాన్సర్ ఉందంటే కనుక బ్రెస్ట్ క్యాన్సర్లో స్టేజ్ని బట్టి అంటే ట్యూమర్ సైజుని బట్టి దాని యొక్క స్ప్రెడ్ లింఫ్ నోడ్స్కి అంటే చంకలో ఉన్న గడ్డలకి స్ప్రెడ్ అయిందా లేదా అనే దాని బేసిస్ మీద కీమోథెరపీ ఇవ్వాలా, రేడియేషన్ ఇవ్వాలా అనేది నిర్ణయిస్తాం. సో ఇప్పుడున్న బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ, స్టమక్ క్యాన్సర్ కానీ ఎలాంటి క్యాన్సర్లు అయినా కీమోథెరపీ కంపల్సరీ. అట్లాగే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ అంటే ఏంటి, పెదాల క్యాన్సర్ కానీ, నోట్లో ఉండే స్మోకింగ్ హ్యాబిట్ వల్ల పెదాలకి నోట్లో గొంతు క్యాన్సర్ కానీ ఇలాంటి వాటిలో రేడియేషన్తో పాటు కీమోథెరపీ ఇవ్వటం కూడా ఇంపార్టెంట్. కాకపోతే ఎవరికైతే కీమోథెరపీ అవసరం లేదో వాళ్ళని ముందలే నిర్ధారించుకోవటానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు చెప్పాలంటే ఎవరికైతే హెడ్ నెక్ అంటే ఏంటి, గొంతుకు సంబంధించింది కానీ, నోట్లో ఉండే క్యాన్సర్ కానీ ఆపరేషన్ చేసి తీసేసిన తర్వాత కొంతమందికి ఓన్లీ రేడియేషన్ రిక్వైర్మెంట్, రేడియేషన్ థెరపీ అవసరం పడుతుంది. కొంతమందికి రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ 2 అవసరం పడవచ్చు. కొంతమందికి అసలు 2 అవసరం ఉండకపోవచ్చు. ఇది అందరికీ ఒకేలాగా ట్రీట్మెంట్ ఇవ్వటం క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది కుదరదు. సో అందుకని ఏంటంటే ఏ పేషెంట్కి ఆ పేషెంట్ చూసి వీళ్ళకి అవసరమా లేదా అన్న దాని బేసిస్ మీద మనం చూసి ట్రీట్మెంట్ నిర్ధారిస్తాం.
సో ఈరోజు మనం కరోనా పేషెంట్స్లో కరోనా ఉన్న వాళ్ళలో వచ్చే సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయో ఒకసారి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫస్ట్లో మనకి కరోనా ఎప్పుడైతే మనకి ప్రాబ్లం సొసైటీలోకి వచ్చింది అని మనం అనుకున్నాం, అంటే ఫిబ్రవరి 2020 దగ్గర నుంచి చూసుకుంటే మనకి ఫస్ట్లో టెస్టింగ్ అవైలబిలిటీ ఇండియాలో అంత నీట్గా లేదు. PCR టెస్టులు చేయడానికి కానీ యాంటీబాడీ టెస్ట్ చేయడానికి కానీ మన దగ్గర ఫెసిలిటీస్ లేవు. సో మన పేషెంట్కి ఏదో ఒక లక్షణాల బేసిస్ మీద మనం పేషెంట్కి వీళ్ళకి కరోనా అయి ఉండొచ్చు అని మనం ఒక నిర్ధారణకు రావటం ఆ టైంలో ఇంపార్టెంట్. సో మనం లిటరేచర్ ప్రకారం అంటే ఏంటి, చైనాలో కానీ ఫ్రాన్స్లో కానీ స్పెయిన్లో కానీ చూసిన లిటరేచర్ ప్రకారం అక్కడున్న కండిషన్స్ ప్రకారం చూస్తే కనుక పేషెంట్కి టెస్ట్ పాజిటివ్ ఇంకా లక్షణాలు రాకముందలే ఊపిరితిత్తుల్లో మనకి ఇన్ఫెక్షన్ ఉంది అని ఐడెంటిఫై చేయగలిగారు అక్కడ. సో అందుకని ఏంటంటే మనకున్న పేషెంట్స్లో ఎవరికైతే అనుమానం ఉందనుకున్న వాళ్ళు మనకున్న ఫెసిలిటీస్లో సిటీ స్కాన్ ఈజీగా ఫాస్ట్గా చేయటం ఈజీగా ఉంది కాబట్టి మన సిటీ స్కాన్ ముందలే అనుమానం ఉన్నప్పుడు చేయించడం స్టార్ట్ చేసాం. ఇక్కడ చేయించిన తర్వాత సిటీ స్కాన్లో ఇన్ఫెక్షన్ ఉంది, ఆ ఇన్ఫెక్షన్ ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఎన్ని లోబ్స్ ఇన్వాల్వ్ అయినాయి, అది ఎంతవరకు కరోనా ఉండే అవకాశం ఉందన్న దాని ప్రకారం కొరాట్స్ స్టేజింగ్ అని చెప్పేసి ఒక స్టేజింగ్ సిస్టమ్ని డెవలప్ చేశారు. అంటే కొరాట్స్ 1, 2, 3, 4, 5 అని చెప్పేసి ఈ స్టేజింగ్ ప్రకారం ఏంటంటే 5 అంటే కొరాట్స్ 5 ఉందంటే ఎక్కువ ఛాన్స్ ఆఫ్ కరోనా పాజిటివ్ ఉండే అవకాశం, కొరాట్స్ 1 అంటే తక్కువ ఛాన్స్ కరోనా ఉండే అవకాశం ఉందని చెప్పేసి. అందుకని RT-PCR కోసం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఇమ్మీడియట్గా అయితే ఏం లేదు. కొరాట్స్ 1, 2, 3 ఏంటంటే సామాన్యంగా ఎట్లాంటి ట్రీట్మెంట్ అవసరం పడదు, క్వారంటైన్లో ఉంటే సరిపోతుంది. కొరాట్స్ 4 కానీ 5 కానీ ఉండి ఊపిరి తీసుకోవటం కష్టం అవుతుంది అనుకున్నప్పుడు మనం RT-PCR కోసం వెయిట్ చేయకుండా యాంటీబయాటిక్స్ ప్లస్ అట్ ద సేమ్ టైం ఇమ్యూన్ సప్రెషన్ కోసం స్టెరాయిడ్స్ కానీ టొసిలిజుమాబ్ కానీ ఇలాంటివి స్టార్ట్ చేయడం ఇంపార్టెంట్. ఎప్పుడైతే మన కొరాట్స్ 3 కానీ 4 కానీ 5 అని సస్పెక్ట్ చేసినప్పుడు ఇమ్మీడియట్గా RT-PCR టెస్ట్ పంపించడం కూడా ఇంపార్టెంట్ కన్ఫర్మేషన్ కోసం. సిటీ స్కాన్ ఎప్పుడు మనకి కరోనా ఉంది అని కన్ఫర్మ్ చేయదు, ఉండొచ్చు మాత్రమే చెప్తుంది. వేరే ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కూడా కరోనా లాగా అనిపించే అవకాశం ఉంటుంది. సో మనకి ఎప్పుడైతే కరోనా సస్పెక్ట్ చేస్తున్నామో, సిటీ స్కాన్లో అనుమానం వచ్చిందో కరోనా టెస్ట్ RT-PCR చేయడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒక డాక్టర్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్ చూసి రిపోర్ట్ల కన్నా పేషెంట్ బేసిస్ మీద ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన సిటీ స్కాన్ చూసినప్పుడు లక్షణాలు కరోనాలాగా అనిపించిన RT-PCR చేస్తే నెగిటివ్ వచ్చిన కేసులు చాలామందిలో ఉన్నాయి, ముఖ్యంగా పిల్లల్లో. చిన్నపిల్లల్లో RT-PCR చేసి నెగిటివ్ వచ్చి యాంటీబాడీ టెస్టింగ్ పాజిటివ్ ఉండి సిటీ స్కాన్లో కొరాట్స్ పాజిటివ్, ఎస్పెషల్లీ 20 ఏళ్ళ వయసు లోపల ఉన్న వాళ్ళు ఇలా కామన్గా జరుగుతుంది. సో నా ఉద్దేశం ఏంటంటే ఎప్పుడైనా సరే ఇన్ఫెక్షన్ ఉంది అని మన సిటీ స్కాన్లో ఐడెంటిఫై చేసినప్పుడు ఇప్పుడున్న సొసైటీలో ఇందాక చెప్పినట్టు ఒక టెస్ట్ చేస్తే దానికి సెన్సిటివిటీ అని ఉంటుంది. అంటే ఏంటి, 10 మందిలో 8 మందికి మాత్రం సూటిగా ఐడెంటిఫై చేసే అవకాశం, ఒక 20% మందికి ఐడెంటిఫై చేయలేకపోవచ్చు RT-PCR ద్వారా. అలాంటి కండిషన్స్లో మన సిటీ స్కాన్ క్లియర్గా ఉంది ఇన్ఫెక్షన్ అని చెప్తున్నప్పుడు RT-PCR నెగిటివ్ వచ్చినంత మాత్రాన మనం కరోనా లేదు అని ట్రీట్మెంట్ ఆపటం పద్ధతి కాదు. సో మనం RT-PCR బేసిస్ మీద మనం ట్రీట్మెంట్ చేయాలా, సిటీ స్కాన్ బేసిస్ మీద ట్రీట్మెంట్ చేయాలన్న దానికన్నా పేషెంట్ ఒక కండిషన్ చూసుకొని అతను ఎంతవరకు కరోనా ఉండే అవకాశం ఉంటుందో చూసుకొని దాని బేసిస్ మీద ట్రీట్మెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్.